అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 81 నుండి 90 పద్యాలను మీకు వివరించబోతున్నాను. ప్రజల మెప్పు కొరకు 10,000 పదములు పాడువాడు ముక్తి పదము కనడు. పడయవచ్చు ముక్తి పరమాత్ము పాడినా కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ప్రజలను మెప్పించాలని, వారి చేత పొగడబడాలని వారి కోసం 10,000 పాటలు మంత్రాలు పాడినంత మాత్రాన ముక్తిని పొందలేడు. అదే ఒక్క పాట పరమాత్మను తలుస్తూ తనను తాను మరచి భక్తితో పాడిన ఎడల పరమాత్మను దర్శించగలడు కదా. నీ కటాక్షలవము సోక లోకము వెల్గు, సకల లోకములకు జననివగుట. నిన్ను సంస్తుతింప నేనెంత వాడను కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, నీ దయాన్వితమైన చూపు సోకినంత వెంటనే ఈ లోకాలు కాంతితో వెలుగొందుతాయి. నీవు సమస్త లోకములకు తల్లివి. అయినా నిన్ను స్తుతించడానికి నేనెంత వాడను తల్లి. సర్వశుభములీయ శాంకరి వౌదువు, భవ్యవాక్కులీయ వాణివీవా. కోరుకులను సంగు నారాయణివి నీవా కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, భక్తులకు నిత్యము సుఖములను కల్పించే శక్తి స్వరూపినివి నీవు. పరిశుద్ధమైన వాక్కులు ఇచ్చే చదువుల తల్లి అయిన సరస్వతీవి నీవు. సకల సంపదలు సమకూర్చి కోరికలు తీర్చే లక్ష్మీదేవివి నీవే కదా తల్లి. కిటికీ నుండి సూర్య కిరణము కనురీతి, ఆత్మలోన మోక్ష మరయవలయో. ఆత్మ ఎన్నిటి కిటికీ కవి ఎన్ని మూతలో కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, కిటికీ నుండి సూర్యకిరణములు చూసినట్టు ఆత్మలోనే మోక్ష మార్గం ఉంటుంది. ఈ ఆత్మ అనే కిటికీకి ఎన్ని తలుపులు ఉన్నాయో కదా. నీతి రీతి లేక నైతిక పతితులై నరులకుండు లక్షణములు మరచి క్రూర జంతువులుగా మారిపోయిరి జనులు కాళికాంబ హంస కాళికాంబ. ఓ
కాళికాంబ, నీతి న్యాయాన్ని పాటించకుండా ఎన్నో తప్పులు చేస్తూ మానవులకు ఉండవలసిన మంచి లక్షణములను మరిచి క్రూర జంతువులలాగా మారిపోయిరి కదా ఈ మానవులు. సాధు జనుడనంచు సమ్మానములనందా కోరువాడు నిన్ను కోలుపోవు. జనుడు కాడు వాడు జడుడు ముమ్మాటికి. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మేము సాధువులము అంటూ సన్మానములను సత్కారాలను పొందాలనుకునేవాడు నిన్ను భక్తితో పూజించడు. అటువంటి వాడు జనుడు కాదు కదా, జడుడు కదా. నాది అన్న బంధనముల చిక్కును, నీది అన్న చెరల నిర్గమించు. నీది నాది అనక నిర్గుణ బ్రహ్మమౌ. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఇది నాది అనిన వారు అనవసరమైన బంధనములలో చిక్కుకుంటారు. నీది అనిన ఎడల చెరల నుండి బయటపడతారు. నీది నాది అని అనకుండా దైవభక్తిని పాటిస్తున్న ఎడల బ్రహ్మను దర్శించగలరు. పుట్టు గ్రుడ్డివాణి పోల్కి కన్నుల నుంచు, చెవిటి వాణి రీతి చెవుల నుంచు. శాంతి కామునకును సర్వము చేకూరు. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, జన్మతః అంధుడైన వాడు కళ్ళ ద్వారా ఏమియును చూడలేడు. అదేవిధంగా చెవిటివాడికి ఎంత పెద్ద చెవులున్నా వినలేడు. అలాగే శాంతిని కోరుకునే సాత్వికమైన వ్యక్తికి ఈ లోకమునందు ఎటువంటి సమస్యలు ఆందోళనలు లేక సర్వమును చేకూరడమేగాక ప్రశాంతమైన జీవనమును సాగించును కదా. మనసు నిర్మలమగు మనసుతా కనుగొన్నా, మనసులోననున్న మాయకనినా. మనసే జ్యోతి మనసే మార్గము ముక్తికి. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనస్సు పవిత్రంగా ఉంటే దేనినైనా తెలుసుకోవచ్చును. మనస్సులో దాగి ఉన్న మాయను అంతా తెలుసుకున్నట్లయితే మనస్సే జ్ఞానజ్యోతి. మనస్సు జ్ఞానాన్ని ప్రసాదిస్తే మనస్సే ముక్తికి మార్గం చూపుతుంది కదా. మాయకాపురమున మర్మం బెరుంగక మరులు చేత పొర్లి మహిమ చూపే. కాయమందునున్న మాయను కనరయా. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మాయ సంసారంలో పడి దానికి ఆకర్షితులై ముక్తి రహస్యాన్ని తెలుసుకొనలేక భ్రమలో కొట్టుమిట్టాడుతూ తానే గొప్పవాడినని అనుకుంటాడు.
ఈ దేహమంతా మాయ అని, ఈ దేహంలో మాయ ఉంది అన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.